టైం అనేది ప్రతి ఒక్క లైఫ్లో ప్రతి ఒక్క చిన్న విషయం కానివ్వండి, పెద్ద విషయం కానివ్వండి, ప్రతిదానికి ఇంటర్లింక్డ్, ప్రతిదానికి ఒక కనెక్షన్ ఉంటుందంటే నమ్ముతారా? ఆ పర్టికులర్ థింగ్ని ఆ పర్టికులర్ టైంలో కనుక మనం చేయకపోతే ఇట్ కెన్ బి ఎ స్మాల్ థింగ్, ఇట్ కెన్ బి ఎ లార్జర్ ఎఫెక్ట్. అసలు దేని గురించి అనిపిస్తుంది? అసలు ఈ టైం నిజంగానే అన్ని రియాక్షన్స్ ఉంటుందా మన లైఫ్లో? లేదా అసలు టైం మనం పాటించకపోతే, లేదా టైం అసలు ఇగ్నోర్ చేస్తే దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి? మైట్ బి అది అసలు లైఫ్ డిజాస్టర్ అయ్యే ఎఫెక్ట్సా, లేదా లైఫ్ సక్సెస్ఫుల్ అయ్యే ఎఫెక్ట్సా అన్నది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. Hi everyone and welcome to the channel Millionaire Daddy. I am Pawan. Alright, so మనం ఫస్ట్ థింగ్ దేని గురించి మాట్లాడుతున్నాం? టైం గురించి. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద టైం. సో బేసికలీ టైం గురించి నేను ఎందుకు తీసుకున్నా అంటే, స్పెసిఫికలీ నా లైఫ్లో నాకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ నేను టైం గురించి చాలా చూశాను. సో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ విచ్ ఈస్ రియల్లీ ఇంట్రెస్టింగ్, నేను అది మీకు చెప్పబోతున్నాను. అండ్ ఐఎమ్ షూర్ మీకు ఎండ్ వరకు వచ్చేసరికి 100% మీకు కూడా అరే నేను చెప్పింది నిజమే కదా అనిపిస్తుంది. ఇట్స్ మై గ్యారంటీ. ఆల్ రైట్, అసలు టైం గురించి ఏంటి ఇంత చెప్తున్నాను అంటారా? మనం చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ఏజ్ వరకు కరెంట్లీ ఈవెన్ నౌ ప్రతిదానికి ఒక స్కెడ్యూల్ అనేది ఉంటుంది, ప్రతిదానికి ఒక టైం మేనేజ్మెంట్ అన్నది ఉంటుంది, ప్రతిదానికి ఎవ్రీథింగ్, ప్రతిదానికి కూడా కాదు, ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ టైం. మీరు ఆలోచిస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ టైం. నౌ ఈ టైంని మనం చాలాసార్లు చాలా విధాలుగా ఇగ్నోర్ చేస్తాము. లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలా? ఇట్స్ వెరీ సింపుల్. పొద్దున్న పడుకుని ఉంటాము, మమ్మీ వాళ్ళు ఒక 10 times లేపుతారు, మస్తు టైం ఉంది కదా అని మళ్ళీ పడుకుంటాం, రైట్? లేదా మనకు ఏదన్నా ఒక పని చెప్పారు ఎవరన్నా, లేదా ఒక టైట్ స్కెడ్యూల్ ఉంది, దాంట్లో 5 నిమిషాలు టైం దొరికింది కదా అని టీవీ పెట్టుకుని చూసుకుంటాం, లేదా ఒక యూట్యూబ్ వీడియో పెడతాం. టైం అయిపోవచ్చింది, బట్ యూట్యూబ్లో కూడా వీడియో 5 minutes ఉంది, ఇది ఎక్కువ ఇంట్రెస్టింగ్ కదా అని ఇది కంప్లీట్ చేసా మనం ఆ పనికి వెళ్తాం. లేదా చిన్న చిన్న పనులు, అరే చిన్న పని అయ్యా తర్వాత చూసుకుందామని వదిలేస్తాం. సో వీటి వల్ల అసలు లిటరలీ అంత ఎఫెక్ట్ ఉంటుందా అంటే, లెట్ మీ టెల్ యూ దిస్ ఎగ్జాంపుల్, ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్. ఆల్ రైట్, సో నేను బీటెక్ చేస్తున్న టైంలో, బీటెక్ 4th year ఉన్న టైంలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ తగ్గట్టుగా, కొంతమంది అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు అబ్రాడ్ ప్లానింగ్లో ఉన్నారు, జాబ్స్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవ్వడం కానివ్వండి, లేదా అప్లై చేస్తున్న ఫార్ములాలో ఉన్నారు. ఈవెన్ సేమ్ విత్ మీ. బట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హూ ఇస్ రియల్లీ టాలెంటెడ్ అండ్ హూ ఇస్ హ్యావింగ్ రియల్లీ గుడ్ స్కిల్, అతను రాబర్ట్ బాష్ అనే కంపెనీలో హీ హ్యావ్ అప్లైడ్ అండ్ ఫార్చునేట్లీ అతనికి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. నౌ ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, ఫార్చునేట్లీ అప్లికేషన్ కూడా యాక్సెప్ట్ చేశారు అంటున్నాం. మరి ఇంకేంటి అంటే, నౌ టైం ఎలా ఆడిస్తుందో చూడండి ఇప్పుడు మీరు. సో ఫస్ట్ ఇంటర్వ్యూ, ఇట్ వాజ్ ఎ టెక్నికల్ జాబ్. సో అగైన్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ షూర్ ఇట్స్ ఎ టెక్నికల్ జాబ్. నౌ ఫస్ట్ థింగ్ ఏమైంది, ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది. ఫస్ట్ ఇంటర్వ్యూ వాజ్ ఎ టెక్నికల్ రౌండ్. హీ వెంట్ టు ద రౌండ్, ఎవ్రీథింగ్ వెంట్ రియల్లీ వెల్. నౌ విత్ ఇన్ నెక్స్ట్ డే హీ గాట్ ఎ కన్ఫర్మేషన్ దట్ ఫస్ట్ రౌండ్ క్లియర్ చేశాడని. పర్ఫెక్ట్లీ ఫైన్. సెకండ్ రౌండ్, it was a managerial round. Again it's a technical round. He went to the technical managerial round. Malli adi almost 4 days they have taken and they have finalized and he qualified and he went to the third one, which is the last interview. So 2 technical rounds, 1 HR round. Okay, so 2 technical rounds athan aram se clear chesadu. Coming to the HR round, it was an on-site interview. Okay, గుర్తుంచుకోండి ఈ మాట. It was an on-site interview. So ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. ప్రిపేర్ అయ్యాడు, ఏమేమి చెప్పాలో అన్నీ ప్రిపేర్ అయ్యాడు, అంతా బాగానే ఉంది. నైట్ ఆల్మోస్ట్ ఒక 11:30 or 12 o'clockకి పడుకున్నాడు. మార్నింగ్ వచ్చేసరికి 10:15 or 10:30కి వచ్చేసి మనోడిది ఇంటర్వ్యూ షెడ్యూల్ అయ్యింది. పర్ఫెక్ట్లీ ఫైన్. మార్నింగ్ అలారం పెట్టుకున్నాడు. అలారం ఏం పెట్టుకున్నాడు అంటే అరౌండ్ 8:30కో 8 o'clockకో పెట్టుకున్నాడు అలారం అన్నది. ఓకే, సో 8 o'clock అలారం పెట్టుకున్నాడు. 8 o'clockకి అలారం మోగింది. బికాస్ టైం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. సో అలారం తన పని తను చేసుకుంటూ వెళ్ళింది. మనోడేంటి లేచాడు, అరే 8 కదా ఇంకా చాలా టైం ఉంది, ఒక 5 minutes పడుకుందామని స్నూజ్లో పెట్టి పడుకున్నాడు. 5 minutes అయింది, లేచాడు. ఎందుకంటే స్నూజ్ ఇట్ విల్ డూ ఇట్ వర్క్. స్నూజ్ కాస్త మళ్ళీ అలారం మోగింది. అగైన్ టైం చూసుకున్నాడు, అరే 5 minutes అయింది కదా ఇంకొంచెం పడుకుందామని. నౌ హీ జస్ట్ స్టాప్ ద అలారం అండ్ హీ స్లెప్ట్. తిప్పి కొట్టి చూస్తే టైం వీడు లేచేసరికి 9:45.
సో లిటరలీ ఇతనికి ఎగ్జాక్ట్ 45 minutes ఆ టైం ఫ్రేమ్లో రెడీ అవ్వాలి, ప్రిపేర్ అవ్వాలి, అండ్ హీ నీడ్ టు గో ఆన్ క్యాంపస్. నౌ 35 kilometers దూరంలో వీడుంటున్నాడు. ఎనీహౌ ఏదో ఒకటి చెప్పొచ్చు అని ఫాస్ట్గా హీ డిడ్ ఆల్ హిస్ వర్క్, హీ గాట్ ఫ్రెష్ అప్, ఎవ్రీథింగ్, హీ స్టార్టెడ్ గోయింగ్ టు ద క్యాంపస్. ఆల్మోస్ట్ బై 11:15 హీ వాజ్ ఆన్ క్యాంపస్. సో ఎగ్జాక్ట్ 45 minutes డిలేతో క్యాంపస్లో ఉన్నాడు. పర్ఫెక్ట్లీ ఫైన్. హెచ్ఆర్కి కాల్ చేశాడు. హెచ్ఆర్ సింపుల్గా, సారీ యు ఆర్ నాట్ ఆన్ టైమ్, సో వీఆర్ నాట్ గోయింగ్ ఫార్వర్డ్ విత్ యూ. సింపుల్. అసలు వాళ్ళు ఒక్క నిమిషం కూడా ఓకే నువ్వా ఎందుకు లేట్ అయింది అన్న రీజన్ కూడా బేసికలీ వాళ్ళు టైం వేస్ట్ చేయలేదు. దే అండర్స్టూడ్ దట్ హీ వాజ్ నాట్ ఆన్ టైమ్. దే స్ట్రైట్ అవే టోల్డ్ దట్ ఈస్ ద డో, యూ కెన్ గో. సో నౌ కమింగ్ టు ద ట్విస్ట్. ఆ జాబ్ లిటరలీ ఆల్మోస్ట్ 15 LPA జాబ్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఆ పర్టిక్యులర్ పర్సన్ 2022లో ఇంటర్వ్యూ తీసుకున్నాడు. పోస్ట్ దట్ he might have given nothing less than some 25 interviews, and frankly speaking ఒక్క జాబ్ కూడా సెట్ అవ్వలే. మధ్యలో స్టార్టింగ్లో ఒక 2-3 జాబ్స్ వచ్చాయి, ఇతను ఇగ్నోర్ చేశాడు సాలరీస్ వల్ల. రైట్ నౌ లిటరలీ ఇతను బ్యాక్ ఎండ్ నుంచి ఒక 80,000 పే చేసి ఇల్లీగల్గా ఈజ్ వర్కింగ్ ఇన్ సమ్ డెస్క్టాప్ సపోర్ట్ జాబ్. మీరు నమ్మరు, 3 LPAకి డెస్క్టాప్ సపోర్ట్ జాబ్ చేస్తున్నాడు. జస్ట్ థింక్, సమ్మన్ ఒక ప్రాపర్ టెక్నికల్ జాబ్ 15 LPAది జస్ట్ బికాస్ ఆఫ్ టైం, జస్ట్ బికాస్ ఆఫ్ ఒక 5 minutes స్లీప్ కోసం అలారం అక్కడ ఆగింది. టిల్ డేట్ 2025 జూన్లో అతనికి జాబ్ వచ్చింది. సో జస్ట్ థింక్ ఆ జాబ్ 3 lakh జాబ్ రావడానికి కూడా ఇతను 80,000 ఇతని సైడ్ నుంచి స్పెండ్ చేశాడు. సో జస్ట్ సీ ద అసలు ఆ ఒక్క చిన్న మిస్టేక్ వల్ల, ఇది ఒక్క మిస్టేక్ అనే కాదు, చాలా మిస్టేక్స్ ఉంటాయి. మనకి ఎలా ఉంటుందంటే ఆ వాట్ ఎవర్ ద బ్యాడ్ థింగ్ వెన్ ఇట్ హిట్స్ మనం అనుకుంటాం, అరే ఈ పని కొంచెం ఒక 2 months ముందు చేసి ఉంటే బాగుండేది, లేదా నేను అరే ఈ ఎగ్జామ్కి ఇది ప్రిపేర్ అయి ఉంటే బాగుండేది. టైం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటాం. అగైన్ ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ యూ, ఇప్పుడు నేనేదో చెప్తున్నా కాదు నేను ఫాలో అవుతానంటే 101% లేదు. నేను ఓపెన్గా చెప్తున్నా, నేను ఏదైతే చూసానో అది నేను షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే చెప్తున్నా. అలా నేను ఫాలో అవుతున్నా అంటే డెఫినెట్లీ లేదు. బట్ ఎంతో కొంత సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ అంటారు కదా, అలా వెన్ కమ్స్ టు మై ప్రొఫెషనల్ వర్క్, ప్రొఫెషనల్ టైమ్ లైన్, ఐ విల్ బీ ఆన్ స్పాట్. నేను అక్కడ అసలు ఏది ఐ వోంట్ డూ ఎనీ రాంగ్ బికాజ్ ఇట్స్ మై కెరియర్. బట్ రిమైనింగ్ థింగ్స్, పేరెంట్స్ ఏదని చెప్పినా కొంచెం డిలే చేయడం, అలాంటివి ఆబ్వియస్లీ ఈవెన్ ఐ డోంట్ ఫాలో. టైం దొరికితే మూవీస్కి వెళ్ళడం, మూవీస్ చూడడం, యూట్యూబ్. డెఫినెట్లీ ఐ విల్ డూ దిస్ థింగ్స్. ఇట్స్ జస్ట్ దట్ దాంట్లో కొన్ని మంచి పనులు అన్నట్టు టైం ఉన్నప్పుడు ఏమన్నా చిన్న సర్టిఫికేట్స్ చేయడం, లేదా ఐ డూ సమ్ యాడ్ ఆన్స్ ఫర్ దట్. సో ఈ ఒక్క పాయింట్ చెప్పా కదా, సర్టిఫికేషన్స్, దానివల్ల కూడా లైఫ్ అన్నది కంప్లీట్గా చేంజ్ అవుతుంది. మీరు నమ్మరు. నేను ఎందుకంటున్నా అంటే టైం అన్నది ఓన్లీ కరెక్ట్గా ఫాలో అవుతేనే కాదు, ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఉంది. ఏంటంటే ఇట్స్ వెరీ సింపుల్. ఇట్స్ ఫర్ ఎనీ వర్కింగ్ ప్రొఫెషనల్, ఐదర్ యు ఆర్ అ ఫ్రెషర్, ఐదర్ యు ఆర్ అ సీనియర్ ప్రొఫెషనల్. 1 year అయిపోయింది నీ ఎక్స్పీరియన్స్, 2nd year మళ్ళీ అప్రైజల్ వచ్చింది, లేదా నువ్వే కంపెనీ మారదాం అనుకుంటున్నావు. నువ్వు ఈ 1 yearలో నీ వర్క్ తప్ప నువ్వు ఏది చేయలేవు. నువ్వు నీ టైం అంతా నీ వర్క్కే డెడికేట్ చేసావు. దీనివల్ల నువ్వు ప్రాఫిట్ అనుకుంటున్నావు, లాస్ అనుకుంటున్నావు? లెట్ మీ టెల్ యూ, ఇట్స్ అ కంప్లీట్ లాస్ ఫర్ యూ. ఎందుకంటే నీ రెజ్యూమేలో 1 year తర్వాత నీకు ఎడిషనల్గా ఏం యాడ్ అవుతుంది? 1 year ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది, రైట్? అదేదో ఆ ఉన్న టైంలో నువ్వు ఎక్కడో చోట కొంచెం అడ్జస్ట్ చేసావు, చిన్న సర్టిఫికేషన్స్ నీకు అడ్వాంటేజ్ అయ్యేవి, లేదా నువ్వు అప్స్కిల్ అవుతావు అనుకున్నవి, లేదా నువ్వు 2x అవుతావు, లేదా నీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనుకున్నవి, అట్లీస్ట్ చిన్నవి నువ్వు యాడ్ చేసినా కానీ you can proudly tell them that before 1 year this was my resume which was completely blank. I have only this set of skills, but exactly round the clock after 1 year I'm the same person, added another 3 certifications which are related to my work. నీకు నువ్వు చెప్పుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వాజ్ రియల్లీ గుడ్. సెకండ్ థింగ్ ఏంటంటే దే సీ ద ప్రోగ్రెషన్, రైట్? ఇంటర్వ్యూర్ కూడా అరే ఈ పర్సన్ హీ కేమ్ లైక్ అన్ ఐడియల్ పర్సన్ అండ్ రైట్ నౌ హీ ఈజ్ సమ్వాట్ హీ హ్యావ్ ఎర్న్ గుడ్ స్కిల్స్ అన్నది తెలుస్తుంది. సో నీకు ఇక్కడ ఈ 1 yearలో నువ్వు చిన్న టైం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అసలు నీకు అది తెలియని కూడా తెలియదు నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు అని. ఎండ్ ఆఫ్ ద డే
యూ విల్ గెట్ ఎ ప్రాపర్ సర్టిఫికేట్ విచ్ విల్ వాల్యూ ఎ లాట్. అది నువ్వు కంపెనీ మారుతున్నా కానీ లేదా అదే కంపెనీలో నువ్వు కొత్త పొజిషన్ చూసుకుంటున్నా కానీ వాళ్ళు హైర్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా అర్థమవుతుంది, ఓకే ఈ పర్టికులర్ పర్సన్ది బాగుంది, మైట్ బి ఈ రోల్ ఇస్తే ఇంకా ప్రొడక్టివిటీగా అతను చేయొచ్చు అని. సో మెయిన్లీ ఫోకస్ ఆ చిన్న చిన్న టైం దొరికినప్పుడు ఏదో ఒకటి. సి ఐఎమ్ నాట్ టెలింగ్ టు డెడికేట్ ఆల్ యువర్ టైం, ఐఎమ్ ఆల్సో సీయింగ్ వాట్ ఆల్ ఐఎమ్ ఫేసింగ్. ముందు నేను అసలు ఈ కంటెంట్లో లేనప్పుడు ఐ యూస్ టు వేస్ట్ టైం లైక్ హెల్, టైం పాస్ చేస్తుండే నేను కూడా. బట్ రైట్ నౌ ఆల్మోస్ట్ 15-16 hours ఐఎమ్ completely dedicating for videos, editing, and then for my full-time job. Right now, almost నాకు 6 hours time లో I need to dedicate my time for movies also, for my fun activities, for everything. సో ఇక్కడ నీకు కావాల్సిన స్కిల్ ఏంటంటే సింపుల్ థింగ్, మేనేజ్మెంట్. నేను రేపు మూవీకి వెళ్ళాలి అంటే అక్కడ 3 hours నాకు టైం ఎక్కడ వేస్ట్ అవ్వదో ఆ మూవీ స్పాట్ అక్కడ పెట్టుకో. లిటరల్లీ నేను ఇది స్టార్ట్ చేశాక నేను వెళ్తున్న మూవీస్ అన్ని ఐదర్ ఇట్ వుడ్ బి అరౌండ్ మార్నింగ్ 6:30, సో దట్ నేను అది నా స్లీప్ టైం, సో దట్ అక్కడ నేను అరేంజ్ చేసుకున్నప్పుడు నాకు ఎక్కడ డిస్టర్బ్ అవ్వట్లేదు. అలాగే నేను ఎక్కడన్నా టూర్కి వెళ్ళాలి, సో 2 days or 3 days నేను టూర్ వెళ్తున్నా అంటే ఆ 3 daysలో ఏదైతే వర్క్ ఉంటుందో ఆ వర్క్ అంతా నేను 3 days ముందు పుష్ చేసేస్తున్నా, ఐఎమ్ కంప్లీటింగ్. సో ఈ చిన్న చిన్న చేంజెస్ అన్నది డెఫినెట్లీ ఇట్ విల్ గెట్ ఎ బిగ్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్. అది నేను నమ్ముతున్నాను, బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ ప్రాక్టికలీ ఎ లాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్. బట్ చిన్న చిన్నగా ఐఎమ్ షూర్ we will be improving ourselves. So time అన్నది మర్చిపోకండి. once we lost, it's completely lost. So never mess with time. Time ఉన్నప్పుడు వాడుకుందాం. So yeah, so I hope you like this video. ఒకవేళ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టడానికి మాత్రం టైం అనేది అవసరం లేదు, just 1 second, it's half of your second. If you can just press your subscribe button, it would be really helpful. And also like కూడా, ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోకు. So have a great day. Bye-bye.